హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానని అనుకుంటున్నాను. ఎందుకు అలా అన్నానో చెప్తాలే కానీ, ఈ మధ్య మా ఇంటి చుట్టూతో ఉడతలు తెగ తిరుగుతున్నాయి. మా కిటికీ దగ్గర కూడా తిరుగుతున్నాయి. అవి ఏమో భయపడిపోతున్నాడు. ఉడతలు వస్తే డబ్బులు వస్తాయి అంట, నిజమేనంటారా? మా అమ్మ చెప్తా ఉండిద్ది, ఉడతలు మన ఇంట్లో వచ్చినాయి అంటే మనకు డబ్బులు వచ్చినట్టే అని. మరి నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఉడతలు మాత్రం వస్తున్నాయి. వర్షాలు మాత్రం నాన్ స్టాప్గా పడతానే ఉన్నాయి. నిన్న వీడియోలో చాలామంది హవి క్యూట్ వీడియోస్ రోజు పెట్టండి అక్క అని అయితే పెట్టారు. సో పోల్లో కూడా 90% మెంబర్స్ డైలీ వ్లాగ్సే ఇష్టపడుతున్నారు. సో నేను పెట్టడానికే ట్రై చేస్తా. వ్యూస్ రావట్లేదు, మీరు లైక్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బయట పరిస్థితి చూశారు కదా ఎంతలాగా తయారైందో. అస్సలు ఎండ లేదబ్బా, బట్టలు ఆరట్లేదు, బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. సో అదనమాట. తింటావా బంగారు తల్లి? చట్నీ చట్నీ కారం లేదా? ఎందుకని కారం లేదు? చట్నీ కారం ఉందా? నువ్వెందుకు ఈరోజు బొట్టు పెట్టుకున్నావు? బాగుందా? బ్యాడ్ గాలా? నువ్వు బ్యాడ్ బాయ్వా, అందుకని పెట్టుకున్నావు బొట్టు? బాయ్వా? సరే తల్లి. అమ్మ గాలా? ఓకే, ఉన్నాయి. నాన్న నాన్న వెంకట్. నేను నా పేరేంటి? గాలా. నా పేరు గాలంట. నాకు పేరు లేదా? గాలు. పేరు లేదంటే గాలు. నీ పేరేంటి? బాయా? హవి కాదా నీ పేరు? బాయా? చిట్టి చిలకవా నువ్వు? చిట్టి హవి అని చెప్పే. హవి బాయా? మరి నా పేరేంటి? నా పేరు కొట్టవాకే. నా పేరేంటి చెప్పు ప్లీజ్. ప్లీజ్ నానా చెప్పు. నానా నా పేరేంటి చెప్పు. ఓరేనా ఆయన. సరేలే అయితే బాయ్. మరి చెప్పు, మరి నా పేరు చెప్పు. నా పేరేంటి? గాలా? ఏదో పేరు చెప్పు. శృతి కాదు, అమ్మ. అమ్మకో పేరు లేదా? ఒత్త అమ్మేనా? అమ్మ పేరేంటి? అమ్మ అంతే కాదు, అమ్మకో పేరుండిద్దే. ఏం వద్దులే. రోజు పొద్దున్న తింటున్నా ఇలా తిప్పుతా, తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుంటా. నాయన నీ ఎక్స్ప్రెషన్స్ తీయాలైతే. చెన్నయ్యానా? నీకు చల్లగా ఉన్నాయా అని అడుగుతున్నావు తల్లి. నీళ్ళు ఎక్కడ పెట్టిందమ్మా? వీడియో ఆపేయాలంట. మాట్లాడలేదు చూడు. ఇప్పుడు దాకా కబుర్లు చెప్పాడు. ఏ దొంగ బాయ్, ఏ దొంగ. నేను మూన్ వాటర్ తాగుతుంటే ఈయనకు కూడా దానిలో కొంచెం వాటర్ కాదు. చల్లగా ఉన్నాయా? నీకు చల్లగా ఉన్నాయా అంట. అమ్మ బయట పెట్టింది, అందుకే చల్లగా ఉన్నాయి, అందుకే తాగుతున్నానని చెప్పాడు. సరే అని వీడియో ఆన్ చేస్తే చెప్పట్లేదు కదా నువ్వు. నెక్స్ట్ ఆపు. సో చూసారు కదా హవి గారు ఎలా మాటలు చెప్తున్నాడో. ఇంక ఈ మధ్య మిక్సీ వేస్తుంటే మళ్ళీ కొత్తగా చిన్నప్పటిలాగా ఏడుస్తున్నాడు. మొన్న పాపం చిన్నగా అయింది కదా, అందుకని అట్లా గుర్తుండిపోయింది. మిక్సీ వేస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఫైనల్గా చాలా రోజుల తర్వాత నేనైతే ఈరోజు దోశలకు వేసేసాను. సో ఇట్లాగ వాయిస్ జోష్గా ఉంటే బాగుండిద్ది. నైట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తుంటే సైలెంట్గా ఉండాలి, మళ్ళీ పిల్లోళ్ళు లెగుస్తాడని ఇవ్వడానికి కుదరట్లేదు.
అందుకే ఈరోజు నేను ఈవినింగే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ హవి మాత్రం బయటికి వెళ్ళట్లా, వాటర్ ఉన్నాయి కదా జారిపోతామని చెప్పేసి. నాకు అయితే అసలు నా ప్రాబ్లమ్కి సొల్యూషనే తెలియట్లేదు. నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి ఎన్ని హాస్పిటల్స్ తిరిగానో మీకు కూడా తెలుసు. మీకు తెలిసే 4-5 హాస్పిటల్స్ కదా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఏం చేయించుకున్నా నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లా. ఇదేదో మాయరోగం పట్టుకున్నట్టుంది నాకైతే ఎంత చిరాకు పుడుతుందో. పిల్లలు పుట్టనంతసేపు పిల్లలు పుట్టలేదు దేవుడా అనిపించింది. అప్పుడు లేదండి ఈ ప్రాబ్లము ఇర్రెగ్యులర్గా ఉండే, కానీ ఇట్లా పద్దాడ పీరియడ్స్ రావడం, పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్ అవడం అదంతా ఇదేమన్నంటే ఇవి ఇలాంటివి చెప్పొద్దు అంటారు కొంతమంది వచ్చేసి. సో దయచేసి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇలాంటి విషయాలు చెప్పకపోతే నలుగురికి ఎట్లా ఉపయోగపడతాయి చెప్పండి. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఆల్రెడీ చాలామంది నాకు ఇదే ప్రాబ్లం అక్క, నాకు ఇదే ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు కొయ్యూరు అవ్వట్లేదు అంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. నేను ఈ సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. అట్లీస్ట్ దీనివల్ల అవుతుందా అని చెప్పి. దీనివల్ల అయితే నాకేమి రెగ్యులర్ అవ్వలేదు, అలానే నేను స్టాప్ చేయను, నేను కంటిన్యూ చేస్తాను. సో చెప్తున్నా, నాకు పీరియడ్ స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది, స్టిల్ బ్లీడింగ్ అవుతుంది. నాకు హాస్పిటల్కి వెళ్ళాలి. లాస్ట్ మంత్ కూడా అంతే, 20 days బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే నేను ట్యాబ్లెట్ వేసానో అప్పుడే నాకు కంట్రోల్ అయిందనమాట. ఇంకా పద్దాడు ఇంతే అంటే ఇంక ఎట్లా నాకు అసలు హెల్త్ సెట్ అయ్యిద్ది, నేను ఎప్పటికీ బాగుంటాను. అసలు ఏం అది స్కూల్కి వెళ్తుంది మరి ఎవరో అమ్మగాల, మరి అదెవరు అమ్మాయా? నేను గాల్ని కాదమ్మా, నేను ఉమెన్ని. నేను గాల్ స్టేజ్ దాటేసా. పాప ఆంటీ స్టేజ్ అంట. అవును నిజమే, నేను ఆంటీని. అయితే ఏంటి ఇప్పుడు? ఏం నాన్న కదా, ఏం చేయలేం కదా తల్లి. పాప స్కూల్కి వెళ్తుందా? సరే పద, ఉష్ పోసుకుందాంపా, చాలా టైం అయింది. పద వెళ్దామా? దా, తర్వాత చదువుకుందాం. వచ్చి రావాలి. ఉష్ పోసుకున్నావు తల్లి, రెడీ అయిపోయావా? దెబ్బ మరి నువ్వే కొట్టుకున్నావు, దెబ్బ తగిలిద్ది. కారు బొమ్మదా? ఉండు 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 చేతి అవి ఓకే. సార్ తీసుకో. సో ఫైనల్గా వంట కూడా కంప్లీట్ చేసుకున్నా. పెసరపప్పు టమాటా ఇంకా అన్నం వండేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసి సింకులు అంట్లు కూడా తోమేసి హవికి ఫ్రెష్ చేయించేసాను. నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. అసలు ఏంటి, ఏం చెప్తారు, అసలు దీనికి సొల్యూషనే లేదా, నా జీవితం ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అంత హెల్త్ కాన్షియస్గా లేకపోయినా అది దేవుడిచ్చిన వరం అండి. వాళ్ళు ఏం తిన్నా, ఎలా ఉన్నా, ఏదైనా సరే వాళ్ళకి హెల్త్ బాగుండిద్ది. మరి మనకెందుకు ఇట్లా అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయినా పర్లేదు, స్ట్రాంగ్గా ఉండాలి. మా ఆయన నాకు పెద్ద పిల్లరండి. అస్సలు నన్ను ఇసుక్కోవడము, తిట్టడము అట్లా ఏం చేయరు. ఆయన కూడా నేను ఎంత బాధపడుతున్నానో ఆయన బాధపడ్డా సరే నన్ను మాత్రం హర్ట్ చేసి అలా మాత్రం చేయడు. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అసలు ఏంటో ఈ బాధకు సొల్యూషన్ అని చెప్పి. పైగా బయటేమో వర్షాలు కదా, బైక్ మీద వెళ్తే ఒకవేళ వర్షం పడితే హవి తడిచిపోతాడు కదా అని చెప్పి ఆటోకి వెళ్తున్నాం. అత్తయ్య వాళ్ళు ఉండుంటే హవిని అత్తయ్య వాళ్ళకి వదిలేసేవాళ్ళం. మా తిరుపతిలో జూడియో స్టార్ట్ చేస్తారు, మా ఇంటికి దగ్గరలోనే. జూడియో స్టార్ట్ చేసి కూడా 1 month 2 months అవుతుంది. నేను మాత్రం ఇప్పటివరకు జూడియో మొహమే చూడలేదు. ఒక్కసారి కూడా అసలు జూడియోలో షాపింగే చేయలేదు. ఎప్పటి నుంచో అనుకుంటా, కానీ ఇంకా కుదరట్లా. ఇంకా షాపింగ్కి వెళ్ళామంటే చాలా డబ్బులు అయిపోతాయి. అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పండి. సో ఇక్కడికి రాగానే ఎక్వేరియం ఉంటుంది, మీకు గుర్తుందా? నా సర్జరీ అయినప్పుడు ఇక్కడే కదా. సో ఎక్వేరియంలో అయితే ఫిషెస్ కలర్ఫుల్గా ఉంటాయి. అవి బాగా ఎంజాయ్ చేస్తాడు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఆవిడ నెక్స్ట్ మంత్ 2nd day రమ్మన్నారు. ప్రస్తుతం అయితే కొన్ని మెడిసిన్స్ రాశారనమాట. అంతే. ఇంకా ఎందుకు ఇట్లా అవుతుంది అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల అవుతుంది అని చెప్పారు. సరేలే అని చెప్పేసి మేమైతే మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అప్పటికే టైం 11:30 12 దాకా అయిపోయింది. నాకు అసలు వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అంటే నాకు అసలు ఏంటి, నా జీవితం ఏంట్రా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా అని ధైర్యం కోల్పోకూడదు. సో ఇక్కడ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నాం, నాకు గుర్తు కూడా లేదు. ఇంటికి రాగానే అవి ఏడ్చేసి నిద్రపోయాడనమాట. వాళ్ళ నాన్న ఒకసారి తినేసి వెళ్ళిపోతాలే అన్నారు 12-12:30 కల్లా. మళ్ళీ బాక్స్ తీసుకొని ఎందుకు ఈ టైంలో అని చెప్పి అవి ఏమో ఫుల్ ఏడ్చేసి పడుకున్నాడు. అండ్ మీరు ఈరోజు వీడియో చూసేసరికి నేను ఈరోజు అయితే నేను చీరలు అయితే తెప్పిస్తున్నా. 2 ముక్కల చీరలు, 3 ముక్కల చీరలు. సో ఎవరికైనా కావాలంటే ముందే బుక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ కలరే కావాలి అంటే దొరకదు. నేను లిమిటెడ్గానే తెప్పిస్తున్నాను కదా, అందుకని చెప్తున్నా.
నా పాత స్టాక్ కూడా అంతే ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చెయ్యండి. నా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదనమాట. ఇంకా మా వారు అయిపోయిన తర్వాత ఫుడ్ తినేస్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, రోజు నువ్వు ఇంత అన్నం 2 బాక్సుల్లో కుక్కి పెడతావు, అందుకే నేను నీకు రోజు చూపిస్తానని చూపిస్తున్నాడు. నేను బాక్స్ కూడా పెట్టేసాం, వారు ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పేసి. కానీ ఇంకెలాగో లేట్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎందుకులే అని చెప్పేసి తినేసి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు. ఇంకా ర్యాపిడోలోని ఆటో బుక్ చేసుకున్నారు. ఇప్పుడు డబ్బులన్నీ కూడా మనకి వర్షాకాలంలో ఆటోలకే అయిపోతాయండి. సో కారు ఉంటే బాగుండని నిజంగా అనిపిస్తుంది. కార్ తోటి మీకున్న మెమరీస్ కూడా చెప్పండి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. కార్తో మాకు చాలా 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 మెమరీస్ ఉన్నాయి. నా పెళ్ళైన 6 monthsకి మేము కారు కొనుక్కున్నాం. అప్పటి నుంచి దాన్ని ఎద్దుల బండి కంటే దారుణంగా వాడాము. అయినా కూడా బంగారు తల్లి అండి, అది చాలా బాగా పనిచేసింది. లాస్ట్కి పెట్రోల్ ఎక్కువ తాగేస్తుంది కదా అని అమ్మేశాం. ఇంకేం చేస్తాను చెప్పండి, టైం రావాలి దేనికైనా, కొంచెం ఓపిక్గా ఉండాలండి. సో దాని తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత హవి నిద్ర లేచి హవికి ఫుడ్ పెట్టుకొని నేను ఫుడ్ తినేసి కాసేపు హవితో ఆడుకున్న తర్వాత నేను ఈ బయట అంతా క్లీన్ చేస్తున్నా. కాసేపు అయినా ఆడుకుంటాడు కదా ఈవినింగ్ బయట అని చెప్పేసి ఈ బయట అంతా క్లీన్ చేస్తున్నా. వాటర్ పద్దాడ వస్తానే ఉంటున్నాయి, అందుకే నాకు క్లీన్ చేయబుద్ధి కావట్లేదు. అయినా సరే అలాగ వదిలేస్తే పాపం పిల్లోడు బయటికి రాకుండా ఎంతసేపు లోపలే ఉంటాడు చెప్పండి. అందుకనే నేనైతే ఇలా చేస్తున్నా. సో ఇలాగా నాకు చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, మాకు అలాగే అయింది, డెలివరీ తర్వాత అలాగే అయింది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినాయి అని చెప్పి. నిన్న ఒక సిస్టరు ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ చేశారనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి నేను ఇవాళైతే షార్ట్ కూడా తీశాను అండ్ లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను. సో ఈ ప్రాబ్లం అనేది చెప్పాలండి, చెప్తేనే నలుగురికి ఉపయోగపడిద్ది. ఏముంది వ్లాగింగ్ అంటే అందులో కొత్త ఏముండదు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. ఇదేం తప్పు కాదు, చెప్పరాని మాట కాదు. ఒకళ్ళకి కాకపోయినా ఒకళ్ళకైనా ఉపయోగపడిద్ది అంతే. ఏమో నేను చెప్తే నాకేం మీరేమన్నా ఉపయోగపడే విషయం చెప్తారేమో తెలియదు కదా. అందుకని ఏదైనా అంటారు కదా, సంసారం గుట్టు రోగం రట్టు అని చెప్పి, రోగాలు నలుగురికి చెప్పుకుంటేనే మంచిది. దానివల్ల మనకి వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు అనమాట. అందుకని చెప్తున్నా. అండ్ సీడ్ సైక్లింగ్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సో దానివల్ల మనకి నష్టం అయితే లేదు కదా. సో అది మంచి ఫుడ్డే కాబట్టి హెల్తీగా ఉంటాము. తప్పేముంది, మంచిగా ఉండడమే కదా మనకు కావాలి. మనం ఎంత మంచిగా ఉన్నా సరే దేనికైనా టైం కూడా రావాలి, డెస్టినీ కూడా ఉండాలి, మన రాతలో కూడా రాసి ఉండాలి, మనకు అదృష్టం కూడా ఉండాలి. అది ఏ విషయంకైనా సరే, ఇదనే కాదు ఏ విషయంకైనా సరే, దేనికైనా మనం చాలా ఓపికగా ఎదురు చూస్తే మనకి ఖచ్చితంగా మంచి జరిగిద్దని నేను నమ్ముతాను. కానీ ఆ ఓపిక పట్టే టైంలోనే మనకి ఎంత ఇది ఉందని చెప్పేసి తెలిసిద్ది. చాలామంది పీరియడ్స్ వచ్చేసినాయి అక్క అని, లేకపోతే కన్సీవ్ కావట్లేదని బాధపడుతున్నారు. నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉండిద్దో. ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దామన్నా సరే ఈ ప్రాబ్లం వల్ల నాకు కూడా నేను ఫేస్ చేస్తున్నా. పీరియడ్స్ రావడం, ఇలా ఇర్రెగ్యులర్గా ఉండడం చాలా బాధగా ఉంది నాకు. అలా అని చెప్పి తీసి పడేద్దామా అంటే రకరకాల రోగాలు వస్తాయి, వీక్ అయిపోతాము, బోన్స్ అవన్నీ అని చెప్పి ఉంచుకోవాలి, తప్పదు. ఏం చేయలేమండి, జీవితం అంటే అన్నిటితో పాటు వెళ్ళిపోవడమే. అది సరే కానీ మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో చెప్పడం మర్చిపోవద్దు. మొత్తానికి ఇంతే, వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా. కొంచెం వీడియోనే తీసాను అని అనుకోవద్దు. ఇక నాకు వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. ఎందుకో నాకు చాలా ఇదిగా ఉంది, చాలా బాధగా ఉండిద్ది చాలా రోజులు నాకు. అయినా సరే నేను పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే మీరు కూడా వెళ్ళాలని ఆశిస్తున్నా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే కుదరదు కదా. మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటేనే అన్నీ అవే ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. టైం కోసం ఎదురు చూడాలి. సో ఏంటక్క ఇన్ని సూక్తులు చెప్తున్నావు అనుకోవద్దు, ఎప్పుడో ఒకసారి అలా చెప్తా ఉంటా. ఇంతే, వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్.